నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈ సీజన్లో మనకు బాగా దొరికే మామిడికాయలతో మామిడికాయ పులిహోర ఏ విధంగా తయారు చేద్దారో ఒకసారి చూద్దాం. ఈ మామిడికాయ పులిహోరకు ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత సాల్ట్, ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ బియ్యాన్ని ఉడకనివ్వాలి. అన్నం ఇలా పొడి పొల్లాడుతూ ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. ఈలోపుగా కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఒక 3 ఎండుమిర్చి, 2 చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీల్ని వేసుకొని ఈ పల్లీల్ని కూడా కొంచెం దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇది కూడా పసుపు వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు కరివేపాకుని, అలాగే తురిమి పెట్టుకున్న మామిడికాయను ఒక పావు కప్పు వరకు వేసుకొని ఇది మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, అన్నాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ అన్నంలో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులోకి సాల్ట్ అనేది అంతగా ఏం పట్టదు. ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒకసారి మీరు కావాలంటే చూసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్ మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఈ సీజన్లో దొరికేది కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ సింపుల్ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.